రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పేరుతో సంవత్సరంలో 4 సార్లు 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై పెనుభారాన్ని మోపడాన్ని సభ్య సమాజం ముక్తఖండంతో ఖండించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు అరసం రాష్ట్ర కార్యదర్శి కొమ్మలపాటి శరత్ అన్నారు. శనివారం పల్నాడు జిల్లా పెదకూరపాడులో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పెదకూరపాడు మండల సిపిఐ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానాట్య మండలి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు భైరవపట్నం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదానితో సోలార్ విద్యుత్ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో నివాస గృహాలకు ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని సభ్య సమాజం యావత్ ప్రజలు ముక్తఖండంతో ఖండించాలని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సార్లు విద్యుత్ ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై పెనుభారాన్ని మోపారని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టమని పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లను బిగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి తలబగ్గడం సరైంది కాదని అన్నారు. కరెంటు స్విచ్ వేయకుండానే షాక్ కొడుతోందని సిపిఐ పెదకూరపాడు నియోజకవర్గ కార్యదర్శి మున్కోటి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల వడ్డంతో గృహ వాణిజ్య వినియోగదారులపై అధిక భారం పెద్ద మొత్తంలో పడుతోందని దీన్ని వెంటనే ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు ఈ సందర్భంగా వినతి పత్రం అందించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్న సంగతి ఆ పార్టీకి అందరూ కూడా గుర్తుంది. మరి ఈ రోజున సంవత్సర కాలం అధికారంలోకి వచ్చినాక ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సబ్ ఛార్జీలు అలాగనే సబ్మీటర్లు బిగిస్తూ మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్న ప్రభుత్వం ఈనాడు నింబక నీరెత్తినట్టుగా వారి పని వారు చేసుకుంటూ పట్టారు. దాంట్లో భాగంగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆ యొక్క విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో ఏఐటీసీ రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని చూడడం. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఇచ్చేసినటువంటి ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆటో యూనియన్ నాయకులకు అందరూ కూడా పేరు పేరున పెద్దకూరపాడు నియోజకవర్గ సిపిఐ సమితి తరఫున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు విరమించడం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అనంతరం విద్యాశాఖ అధికారులకు ఎంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్ల దందా కార్యక్రమాన్ని చేయండి. రామకృష్ణ గారికి నియోజకవర్గ సిపిఐ సమితి తరఫున ధన్యవాదాలు చేస్తూ అలాగనే సీనియర్ కామ్రేడ్ చల్లాపల్లి పానయ్య మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. కొంచెం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కరెంట్ అవసరాలను తీర్చే ఈ చంద్రబాబుకి దయగలిగి రేట్లు తగ్గించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పానయ్య గారికి ధన్యవాదాలు. ట్రూ ఆఫ్ పేరుతో సబ్ఛార్జీలు పెంచడం మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి తగ్గించమని చంద్రబాబు నాయుడు గారు ఆ మీటర్లు పగలగొట్టమని చెప్పేసి ఈరోజు మాట ఇచ్చి మరి మాట తప్పుతున్నారు. కాబట్టి దాన్ని మీరు వీలైన త్వరగా ఆ మీటర్లను పెట్టకుండా ఉండేటట్టు వీలుగా చేయమని కోరుకుంటున్నాను. చివరిగా 2 నిమిషాలు ముగించుకుందాం. నారాయణ కూడా ఇంటి పత్రిద్దాం. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్లో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్లో ధర్నా కార్యక్రమాన్ని వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్లో వ్యతిరేక కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్లో ధర్నా కార్యక్రమాన్ని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్లో
ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్ల ధర్నా కార్యక్రమాన్ని వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్ల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్మార్ట్ మీటర్ల ధర్నా కార్యక్రమాన్ని తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పెద్దకోరపాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దకోరపాడు విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా కాడ ధర్నాకార నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అభ్యుదయ రైతుల సంఘం, సిపిఐ కార్యవర్గ సభ్యులు మరి కొమ్మాలపాటి శరత గారు, అలాగనే భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి అయినటువంటి బైరపట్టు రామకృష్ణ గారు, మండల సిపిఐ కార్యదర్శి నాగుల మీరా గారు, అలాగనే మరి పట్న కార్యదర్శి నేలపాటి యేసుబాబు గారు, అలాగనే మన కాసిపాడు మన సిపిఐ కార్యదర్శి అయినటువంటి నాగబ్రహ్మచారి గారు, 70 తాళ్ళూరు మరి సీనియర్ మిత్రులారా, ఇవాళ సామాన్య పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి చెప్పుకోవాల్సినటువంటి భరించలేనటువంటి భారం ఏది ఉందంటే అది విద్యుత్ బిల్లుల భారం చాలా దారుణంగా తయారైంది. ఒకటి, ఎప్పటికప్పుడు వచ్చినటువంటి రీడింగ్ ప్రకారం బిల్లులు పే చేస్తున్నప్పటికీ పాత బకాయిల రూపంలో గ్రేడుల వారీగా బాధ్యుడు చాలా విపరీతంగా ఉంది. వచ్చిన బిల్లుకి సగం పైన మన అదనంగా బిల్లులు కట్టాల్సి వస్తూ ఉంది. ఇది మధ్యతరగతి కింద తరగతి రోజువారీ కూలీ వర్గాల వాళ్ళకి చాలా పెనుభారంగా మారింది. పోనీ మెరుగుదలనే ఉందా అంటే రోజుకు కనీసం 4-5 సార్లు కరెంటు పోవటం రావడం, పావుగంట అరగంట కోతలు అపరిమిత కోతల్లాగా కొనసాగుతూ ఉన్నాయి. అదేమంటే సాంకేతిక లోపాలు అంటారు. సాంకేతిక లోపం ఓ పక్కేమో ప్రభుత్వం చేయడం బ్రహ్మాండ విద్యుత్ సరఫరా జరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. అలాగే అంతకుముందు అప్పులు బయట నుంచి కొనుక్కొచ్చేవాళ్ళం, ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా స్వయం ప్రతిపత్తితో మన రాష్ట్రంలోనే సరిపోయిన విద్యుత్ వస్తుంది అని చెప్పేసి ఇవాళ కూడా పేపర్లో వచ్చింది. కానీ చూస్తే విద్యుత్ కష్టాలు మాత్రం ఏమాత్రం తేటల్లా. స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక కార్యక్రమం నడుస్తుంది. ఇది ఒక కుట్ర. సామాన్య ప్రజానానికి నెలకి 2,000-3,000 మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్తా ఆ వారం సగానికి పైగానే ఈ విద్యుత్ రూపంలో బాదుతున్నారు జనాన్ని. ఇంకో సగం ఇంకో రూపంలో బాధ మనకు తెలుసు. అది ఇప్పుడు సందర్భంగా అది మనం చెప్పుకోవట్లా. కానీ ఈ స్మార్ట్ మీటర్లు కూడా చాలా ప్రమాదకరమైనవి, దుర్మార్గమైనవి. టెలిఫోన్ బిల్లు ఎట్లా అయితే రీఛార్జ్ చేస్తే మోగుతాయో లేకపోతే ఎప్పటికప్పుడు ఆగిపోతాయో, అలాగే రేపు నుంచి కరెంటు కూడా ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో వస్తే బిల్లు మామూలుగా బిల్లు వచ్చిన తర్వాత మన వారం రోజుల్లో బిల్లు పే చేసుకోవడానికి అవకాశం ఉండేదల్లా ఎప్పుడు బిల్లు రీడింగ్ అయిపోతే మన కట్టిన డబ్బులకి అప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోద్ది, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అది ఎంత ప్రమాదకర పరిస్థితి, ఏ అవసరాలు ఉంటాయో, ఏ ప్రమాదాలు ఉంటాయో, ఏ పండుగలు ఉండొచ్చు, పబ్బాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కనీసం ఇవి ప్రాథమిక సౌకర్యాలు, విద్యుత్తు, నీరు, వైద్యం, విద్య అనేవి ప్రాథమిక అవసరాలు సమాజానికి, సామాన్య ప్రజలకు కూడా. దీంతో చెలగాట ప్రభుత్వానికి మాత్రం ఏమాత్రం సరైన విషయం కాదు. ఈ విషయంలో ప్రభుత్వం అధికారం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మనం చేసి మాట్లాడితే ఏది చట్టం చేస్తే సరిపోద్ది అనుకోవడం కాదు. ప్రజల కష్ట సుఖాలు అర్థం చేసుకుంటే సరైన ప్రభుత్వం అవుద్ది, ప్రజాప్రభుత్వం అవుద్ది. ఈ ప్రజలందరూ గత ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా మీకు ఎందుకు ఓట్లేసి గెలిపించారనంటే మీరు సరైన పాలన చేస్తారని, ప్రజల మీద ఉన్న భారాలను తగ్గిస్తారని. కానీ దాని బదులుగా అంతకంటే దారుణంగా మీరు ప్రవర్తిస్తే మళ్ళీ మీకు ఇదే తీర్పు వస్తుంది. గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజలకు గుణపాఠాలు చెప్తారు. దానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా గతంలో కొన్ని ప్రజా సంబంధమైన విషయాల్లో మీతో కలిసి పనిచేసింది. కానీ ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా మేము ప్రజలపై నిలబడతాం, అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. అందువల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, అలానే ఈ కరెంటు బిల్లుల ఛార్జీలు బాధ్యులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ జరుగుతున్నటువంటి ధర్నాకి అన్ని ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ల ఎదురుగా ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కూడా వినతి పత్రాలు ఇస్తున్నాం. ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించి ఈ కార్యక్రమాల నుంచి ఉపసంహరించుకోవాలని, ఈ స్మార్ట్ మీటర్లు, ఈ బాధ్యుడి కార్యక్రమాన్ని, ఈ అదనపు బిల్లులు అసలు ఏదైనా ఉంది అని అంటే బకాయి లేకుండా బిల్లులు కడుతుంది విద్యుత్ బిల్లులే. దాని మీద కూడా మీరు అదనపు భారాలు వేసి గతంలో
3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులు ఇప్పుడు మేము వసూలు చేస్తున్నాము, సబ్ఛార్జీలు వసూలు చేస్తున్నాము, గడుపులు వసూలు చేస్తున్నామని అంటే అది కుదరదు. ప్రజలు ఖచ్చితంగా ఈ విషయంలో అనుకుంటున్నారు ఏదో 10 మంది వచ్చారు ధర్నాలు చేస్తారని, కానీ కనపడనటువంటి ఒక ఆగ్రహం ఉంది జనంలో. దానికి మేము సంకేతం. దీన్ని మీరు అర్థం చేసుకోకపోతే ప్రజలు ఎప్పుడు ఎలా గుణపాఠం చెప్పాలో అలానే గుణపాఠం చెబుతారు. కాబట్టి అందాక వెళ్లకుండా ప్రభుత్వం ఈ నిర్ణయాలు మార్చుకోవాలని, ప్రజల మీద ఈ బాధుడు కార్యక్రమాన్ని కానీ స్మార్ట్ మీటర్ల కార్యక్రమాన్ని కానీ వివరించుకోవాలని కోరుతున్నాను. ఈ ధర్నాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామెంట్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.